లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 13న వెలువడనుందా? ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలు అందాయా? దీంతోనే అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తుంది. కలెక్టర్లు క్రియాశీలకంగా మారి మిగిలిపోయిన పనులు, శంకుస్థాపనలు, భవనాల ప్రారంభోత్సవాలను వెంటనే చేపట్టాలంటూ క్షేత్రస్థాయి అధికారులను ఆదేశిస్తున్నారు. పనులు వేగంగా జరగడానికి సిబ్బందికి సెలవులను సైతం రద్దు చేస్తున్నారు. వాస్తవానికి 2019లో షెడ్యూల్ మార్చి 10న వెలువడింది. అదే నెల 18న నోటిఫికేషన్ ఇచ్చారు. ఏప్రిల్ 11న తొలి దశ పోలింగ్ జరిగింది. ఈ దశలోనే తెలంగాణలోని లోక్సభ, ఏపీలోని లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈసారి షెడ్యూల్ ఈ నెల 13న వస్తుందని కొన్ని రోజుల కిందట ప్రచారం జరిగింది. ఇప్పుడు దానిని బలపరిచేలా వార్తలు వస్తున్నాయి. ఈ ఊహాగానాల రీత్యా రాష్ట్రంలో రాజకీయ కాక రాజుకుంది. మరోవైపు ప్రధాని మోదీ కొద్ది రోజుల నుంచి దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ పలు రాష్ట్రాల్లో సభల్లో పాల్గొంటున్నారు. ఈ సభలు 13వ తేదీన ముగియనున్నాయి. అదే రోజు సాయంత్రం లేదంటే మరుసటి రోజు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పార్టీలన్నీ ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. షెడ్యూల్ జారీతో దేశమంతటా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొత్తగా ప్రారంభించడానికి వీలుండదు. కొత్త పథకాలను ప్రకటించే అవకాశమూ ఉండదు. అందుకే ప్రభుత్వంతో సహా రాష్ట్రంలోని అన్ని పార్టీలన్నీ ఎన్నికలకు సంబంధించి విస్తృత కార్యాచరణ ప్రారంభించాయి. ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు క్షేత్రస్థాయి కేడర్ను పరుగులు పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అటు ప్రభుత్వ, ఇటు పార్టీ కార్యక్రమాలను చురుగ్గా చేపడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి నిత్యం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సభలతో బిజీగా గడుపుతున్నారు. ప్రత్యర్థులపై వాడివేడి మాటలతో విరుచుకుపడుతున్నారు. ఇతర పార్టీలు కూడా సభలు, సమావేశాలతో దూసుకెళ్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి రోజు కీలక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడితే కోడ్ ఆటంకంగా మారుతుందన్న ఉద్దేశంతో పలు కార్యక్రమాలను ప్రారంభించేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ కరీంనగర్ మార్గంలో అల్వాల్ వద్ద ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ వెంటనే బంజారాహిల్స్ లో బాబా జగీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇవాళ ఓల్డ్ సిటీ మెట్రో రైల్ ప్రాజెక్టు పనులకు ఫరూక్ నగర్ వద్ద శంకుస్థాపన చేయనున్నారు. మీరాలం ట్యాంక్ వద్ద మురుగునీటి శుద్ధి కేంద్రం, గోల్కొండ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. రేపు బైరామల్గూడ్ ఫ్లైఓవర్ ను ప్రారంభించి ఉప్పల్లో నల్ల చెరువు ఎస్టీపీని ప్రారంభిస్తారు. బోయినపల్లి నుంచి ఆదిలాబాద్ మీదుగా నాగపూర్ వెళ్లే 44వ నెంబర్ జాతీయ రహదారిపై నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ ను సికింద్రాబాద్ వద్ద శంకుస్థాపన చేస్తారు. 11న భద్రాచలంలో వివిధ పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. 12న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో స్వయం సహాయక బృందాల మహిళలతో జరిగే రాష్ట్ర స్థాయి సదస్సులో పాల్గొంటారు. ఇలా సీఎం 12 వరకు బిజీగా గడపనున్నారు.